స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరం 2024 ఆగస్టు 7 బుధవారం. వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి, పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం. అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి చూద్దాం. ఈరోజు ఈ రాశి వారి ప్రయత్నాలు ఫలిస్తాయి. కార్యసిద్ధి బాగుంటుంది. స్థిరమైన ఫలితం ఒకటి వస్తుంది. కొందరికి మీ ద్వారా ఉపకారం జరుగుతుంది. శుభ ఫలితం ఉంటుంది. కృషిని పెంచాలి. అడుగడుగునా విఘ్నాలున్నాయి. చాకచక్యంగా వాటిని పరిష్కరించుకుంటారు. శ్రద్ధ పెంచండి. ధర్మ మార్గంలో లక్ష్యాన్ని చేరాలి. ఉద్యోగపరంగా మిశ్రమ ఫలితం సూచితం. వ్యాపారం అద్భుతంగా ఉంటుంది. ఖర్చుల్ని నియంత్రించాలి. మితభాషణ మేలు చేస్తుంది. ఉద్యోగంలో ప్రశంసలు పొందుతారు. వ్యాపారంలో శ్రమ ఫలిస్తుంది. కొన్ని విషయాల్లో పరీక్షాకాలంగా అనిపిస్తోంది. సహనం కాపాడుతుంది. ఆర్థికంగా కలిసొస్తుంది. మంచి ఆలోచనలు అమల్లో పెట్టాలి. ఏదైనా విషయంలో నిర్ణయం తీసుకునే ముందు ఇరువైపులా వాదనలు వినాలి. లేని పక్షంలో మీ నిర్ణయం ఒకరికి అన్యాయం చేస్తుంది. నిర్ణయం తీసుకునేటప్పుడు న్యాయంగా, గౌరవంగా ఉండండి. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. ఉద్యోగంలో ఊహించని మార్పులు ఉండొచ్చు. ఇంటా బయట ఒత్తిడులు పెరుగుతాయి. వాహనయోగం ఉంది. భూ వివాదాలు కొలుక్కొస్తాయి. రాజకీయ వర్గాలకు శ్రమాధిక్యమే తప్ప ఫలితం కనిపించదు. ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. దైవచింతన, వ్యాపారాలు, ఉద్యోగాల్లో కొత్త అవకాశాలు. ఆలోచనలు స్థిరంగా ఉంటాయి. కుటుంబంలో ఒత్తిడులు, ధన వ్యయం, దూర ప్రయాణాలు, ఆలయాలు సందర్శిస్తారు. ఆదాయం పెరుగుతుంది. డబ్బు దుర్వినియోగం ఎక్కువగా ఉంటుంది. కోర్టు కేసు మీకు అనుకూలంగా పరిష్కారం ఉంటుంది. ఆస్తుల కొనుగోలు మీద ఆసక్తి చూపిస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. కొందరు స్నేహితుల తీరు చూసి ఆందోళన చెందుతారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. సంతాన యోగానికి సంబంధించి తీపి కబురు మీ చెవిన పడుతుంది. పని విషయంలో పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ప్రేమ వ్యవహారాలు ఫలించి విహారయాత్రలు చేస్తారు. మీ నిర్ణయాల్లో పొరపాట్లు సరిచేసుకునే యత్నాలు చేస్తారు. కుటుంబ పరిస్థితులు బాగుంటాయి. ఈరోజు వీరి ఆరోగ్యమైతే అధమంగా ఉంది. సంపద మధ్యస్థంగా ఉంది. కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి. ప్రేమ సంబంధిత విషయాలు బాగున్నాయి. వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి. వైవాహిక జీవితము ఆనందంగా ఉంటుంది. ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం: మంచి ఆరోగ్యాన్ని ఆస్వాదించడానికి రాత్రిలో మీ తలవైపు దగ్గర పాలు నిండిన పాత్రను ఉంచండి. సమీప చెట్టు మీద మరుసటి ఉదయం ఈ పాత్రను ఖాళీ చేయండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వేజన సుఖినో భవంతు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.